మోడీ సభకు సంబంధించి బీజేపీ తెలంగాణ బీజేపీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. సభ కానివ్వండి, మరొక పక్క అభివృద్ధి పనులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బీజేపీ సిద్ధంగా ఉంది. కొద్ది క్షణాల్లోనే కూడా మోడీ హైదరాబాద్ రానున్నారు. దాంతో బహిరంగ సభలో ఏం స్పీచ్ ఇస్తారని చెప్పి అంతా కొంత ఉత్కంఠ కూడా ఉంది. బీజేపీ నేతల్లో జోష్ కూడా కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్సీ మల్క కుమరయ్య ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, కాసేపట్లో ప్రధాని మోడీ వస్తారు, ఏం చెప్పబోతున్నారు, ఎలా ఉండబోతుంది? మోడీ గారి హైదరాబాద్ ప్రయాణము, తెలంగాణకు ప్రయాణము, మూడోసారి మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయితే రావడం చాలా ఇంపార్టెన్స్ ఉంది. స్పెషల్గా ఆఫ్టర్ 5 స్టేట్స్ ఎలక్షన్ తర్వాత వెస్ట్ బెంగాల్ గెలిచిన తర్వాత, అది కూడా హిస్టరీ గెలిచిన తర్వాత రావడం చాలా ముఖ్యం. అయితే నెక్స్ట్ ఇక్కడ తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ రావడానికి కార్యకర్తలు అందరూ కూడా కలిసిగా పనిచేస్తారు. చాలా సంతోషంగా ఉన్నారు. ఆదిలాబాద్ నుంచి మొదలుకొని మన మహబూబ్ నగర్, తర్వాత ఇక్కడ జైరాబాద్ మొదలుకొని ఖమ్మం వరకు అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ప్రజలు తరలి వస్తారు. అందులో హైదరాబాదు మెట్రో నుంచి కూడా చాలా ప్రజలు వస్తారు. కాబట్టి ఈ మీటింగ్ మినిమం 1.5 lakh to 2 lakh పీపుల్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మోడీ గారు తెలంగాణ ప్రజలకు ఒక మంచి సందేశం ఇచ్చి, ఇప్పుడు 2047 వికసిత్ భారత్ ఏ విధంగా కావాలంటే రీసెంట్గా యూపీ కానీ, బీహార్ కానీ, పశ్చిమ బెంగాల్. సార్, అక్కడ రాజకీయాలు వేరు, తెలంగాణ రాజకీయాలు వేరు. అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంటుంది. ఎన్నోసార్లు బీజేపీ ఇక్కడ ఫుల్గా సీరియస్గా ఫోకస్ చేసింది, అయినా రాలేకపోయింది అనేది ఒక చర్చ వినిపిస్తుంది. దాన్ని మీరు ఏకీభవిస్తారా? బీజేపీ ప్రయత్నం చేశాము. దానికి 8 మంది ఎంపీలు గెలిచారు, తర్వాత 2 ఎమ్మెల్సీలు గెలిచాము. అంటే 50% ఎబో మేము గెలిచాము. అదే బీజేపీ యాక్సెప్టెన్స్కు ఒక పునాది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఫోకస్ అంతా సౌత్లో ఉంటుంది, కర్ణాటక ఉంటుంది, తర్వాత తెలంగాణ ఉంటుంది. మోడీ గారి టీము, మోడీ గారు, అమిత్ షా గారు, తర్వాత సునీల్ బన్సల్ గారు, భూపేంద్ర యాదవ్ గారు ఎట్లా కాన్సన్ట్రేట్ చేసి వెస్ట్ బెంగాల్ ఎవరు అనుకోవాలి వెస్ట్ బెంగాల్ గెలుస్తారని, బట్ వెస్ట్ బెంగాల్లో గెలిచి చూపించారు. తర్వాత వెస్ట్ బెంగాల్ గెలిచిన తర్వాత ఇండియాలో ఏ స్టేట్ అయినా కానీ మా బీజేపీ గవర్నమెంట్, మోడీ గారు అనుకుంటే గెలుస్తాము. మా మెయిన్ నినాదం ఒకటి, డెవలప్మెంట్, నాన్ కరప్షన్. ఇప్పుడు ఎక్కడైతే బీజేపీ 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు రిపీట్ అయిన స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్లో కూడా 3వ సారి పరిపాలిస్తారు. అది ఎక్కడైతే ఒక పరిపాలన ఒక టర్మ్ తర్వాత అందరూ ఓడిపోతారు. ఓన్లీ బీజేపీ రూల్ స్టేట్సే గెలుస్తూ ఉన్నాయి. ఎందుకు గెలుస్తూ ఉన్నాయి? కరప్షన్ లేదు, గవర్నెన్స్ ఉంది, డెవలప్మెంట్, ఈ 3 మీదనే గెలుస్తూ ఉంది. బట్ అదే పద్ధతిలో తెలంగాణ ఇప్పుడు నెగటివ్ స్టేట్ అయిపోయింది. తెలంగాణకు మార్జిన్ మనీ ఇచ్చి డబ్బులు కూడా క్లెయిమ్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి తెలంగాణలో ప్రజలందరూ బీజేపీకి యాక్సెప్టెన్స్ ఉంది. ఈసారి మొత్తం అందరూ కార్యకర్తలు యునైటెడ్గా పనిచేసి గెలిపిస్తారు బీజేపీ. అంటే మోడీ వచ్చిపోయిన తర్వాత మారబోతుంది అంటారా తెలంగాణ రాజకీయాలు? బీజేపీకి అనుకూలంగా ఉండబోతున్నాయి అంటారా? ప్రజలు చేంజ్ కోరుకుంటారు. దానికి మన లీడర్షిప్ కూడా, పార్టీ వర్కర్స్ అందరూ కూడా, కార్యకర్తలు అందరూ కూడా చాలా జోష్లో ఉన్నారు. ఇదే జోష్ కంటిన్యూ చేస్తే తప్పకుండా తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇది అసలు మోడీ వచ్చాక తెలంగాణ రాజకీయాలు కూడా మారబోతున్నాయి. జోష్ వస్తుంది, కార్యకర్తలు, లీడర్స్ అందరూ జోష్లో ఉన్నారు. డెఫినెట్గా చాలా చోట్ల కూడా మొదటిసారి వచ్చాము, రిపీటెడ్ అవుతుంది. కాబట్టి కరప్షన్ లేకుండా అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి మోడీ వచ్చి వెళ్ళిన అనంతరం కూడా ఖచ్చితంగా కూడా ఒకవైపు తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఏర్పడుతుందని ఎమ్మెల్సీ మల్క కుమరయ్య అంటున్నారు. కెమెరామ్యాన్ విజయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.